హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము బైక్లో నేను పిల్లల్ని నా భార్యను తోలుకొని నేను బైక్లో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. ఇక్కడే మా ఊరు దగ్గర మా మండలంలోనే జాతర జరుగుతోంది. ఆ జాతరకి మేము వెళ్ళడం జరుగుతోంది. ఇక్కడ చాలా వేరే ఊర్ల నుండి కానీ రావడం జరుగుతుంది, వేరే రాష్ట్రాల నుండి కానీ. చాలా ఇక్కడ మహత్తమైన దేవుడు అంటే పోతలయ్య స్వామి, చెన్నకేశ్వర స్వామి ఆలయం కానీ రెండు పక్కన పక్కనే ఉన్నాయి. దాదులూరు పాస్ అంటేనే ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లోనేను. వేరే జిల్లాల నుండి ఎక్కువగా కర్ణాటక నుండి కానీ ఈ గ్రామానికి దాదులూరు గ్రామానికి రావాడతారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ జాతర జరిగేప్పుడు 3 రోజుల వరకు కానీ ఈ జాతర జరుగుతుంది. ఈరోజు వచ్చి లాస్ట్ రోజు. మేము లాస్ట్ రోజు కాబట్టి స్వామిని దర్శనం చేసుకోవడానికి మేము రావడం జరిగింది. పర్స్ అంతా కానీ ఎక్కువ జనాభా కలిసేదంటే ఈరోజే లాస్ట్ రోజు. ఎందుకంటే ఇక్కడ యాట్లు కానీ గావులు కానీ తెల్లాంజాంతావే ఇవన్నీ జరిగిపోయి ఉంటాయి. ఇంక వచ్చే వాళ్ళందరూ కానీ వాళ్ళ బంధువులు స్వామికి కోరికలు తీరినతేనే యాట్లుగా స్వామికి చేస్తుంటారు, యాట్లు కొడుతుంటారు పోతలయ్య స్వామికి. ఈ స్వామి ఉండి పోతలయ్య స్వామి ఇంకా నేను గుళ్ళోపలికి వెళ్ళకనే ఇదంతా కానీ వీడియో తీసి మళ్ళీ నేను క్యూలో, ఎందుకంటే మా పిల్లలు నా భార్య ఆల్రెడీ క్యూలో ఉండారు. నేను బయటకు వచ్చి ఇదంతా షూట్ చేసి మళ్ళీ క్యూలోకి వెళ్ళి మళ్ళీ క్యూలో దర్శనానికి వెళ్తున్నాను. ఈ గుడి వెనకాలండి ఎవరైనా కానీ తలనీలాలు మొక్క అంటే ఇక్కడ ఎంటుకలు కానీ స్వామికి ఇవ్వచ్చు, గుండ్లు కానీ చేయించుకోవచ్చు. గుడి వెనకాల ఎవరైనా తెలుకొని ఉండేవాళ్ళు ఉంటే గుడి వెనకలకు పోతే ఖచ్చితంగా అంటే గుండు తీస్తుంటారు. మిగతా రోజుల్లో అయినా కానీ తీస్తుంటారు. ఇలాంటి పర్స్ రోజులు ఎక్కువగా పర్స్ రోజే తలనీలాలను అర్పిస్తుంటారు స్వామికి. చూడండి గుడి ముందర స్వామికి బియ్యం బ్యాళ్ళు ఎన్ని వచ్చాయో చూడండి. ఎంతమంది వచ్చింటే ఒక రూమ్ అనేది నిండిపోయింది బియ్యం బ్యాళ్ళు. నేనైతే ఇక్కడ క్యూలో నుంచి నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను క్యూలో ఉన్నాను. ఇక్కడ శాసనం రాయి, ఇక్కడ గుడికి సంబంధించిన శాసనం రాయి ఇది. గుడి వారిని పెట్టాను, నేను గుళ్ళో ఉన్నాను. చూడండి పోతలయ్య స్వామిని దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరూను. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కానీ స్వామిని మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను అండి. చెన్నకేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయం ముందర ఇదంతా గుడి ముందర చూపించడం జరుగుతుంది. ఇక్కడ మేము 2 గుళ్ళు కానీ దర్శనం చేసుకొని బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి నేను రోడ్డు పైన నిలబడుకొని ఇదంతా కానీ 2 గుళ్ళు కనపడిస్తాయి మనకి. ఇక్కడ నుండి రోడ్డు పైన నుండి నేను వీడియో తీయడం జరిగింది. ఈరోజు నేను మధ్యాహ్నం తీయడం జరిగింది కాబట్టి ఎక్కువ మందిగా, ఎందుకంటే ఇక్కడ యాట్లు అనేది కొట్టుకున్న తర్వాత వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా పిలిచింటారు కాబట్టి ఎక్కువగా ప్రాంతం అంటే తినడానికి చాలా సరౌండింగ్ ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు కానీ గుడారాలు వేసుకొని తోటల్లోనూ ఇట్లా ఎక్కడ ఖాళీ ప్లేస్ జరిగితే అక్కడ ఖాళీ ప్లేస్లలో గుడారాలు వేసుకొని యాట్లు కోసుకునే వాళ్ళు తింటాంటారు. అక్కడంతా మనుషులు వెళ్ళిపోయారు. గుడి ముందర తక్కువ జనమే కనిపిస్తుంటారు. పొద్దున్నే పూట ఏంటంటే దర్శనానికి క్యూ కానీ దర్శనం గుడి ముందర కానీ ఎక్కువ రద్దీగా ఉంటుంది. అలాంటిది కొంచెం రద్దీ తక్కువ ఉంది కదా. నేను మధ్యాహ్నం తీస్తున్నాను కాబట్టి ఎక్కువ భోజనానికి వెళ్ళినాను. మేము ఇక్కడి నుండి హైవేలో మళ్ళీ మేము మొదలుపెట్టాము, మా గ్రామానికి వెళ్తున్నాము. అంతా స్వామిని ఎప్పుడే కానీ దర్శనం అంత రద్దీగా ఉంటుండే ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకొని చెన్నకేశ్వర స్వామిని పోతలయ్య స్వామిని దర్శనం చేసుకొని మేము ఊరికి